మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ సంబంధించి ప్రభుత్వము గత కొద్ది కాలంగా మెస్ ఛార్జీలు అదేవిధంగా కాస్మెటిక్స్ ఛార్జీలు అన్ని పెంచిన సందర్భంలో పిల్లలకు నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందుతుందా, ఏ విధంగా ఉంది అని తెలుసుకుంటూ వారితో కలిసి భోజనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మరి అన్నింటినీ కూడా పరిశీలించినట్టయితే భోజనాలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఏదైతే మెనూ మెయింటైన్ చేస్తా ఉన్నాం అని కొంత ఏదైతే కూరగాయలు కానీ అవి కానీ ఇంకా కొంచెం చిన్నగా కట్ చేస్తూ ఇంకొక చిన్న చిన్న ఏదైతే రూపాలు లేవో వాటిని కూడా సరిదిద్దుకుంటే బాగుంటుంది. పిల్లలు కూడా అడిగినప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి, మెనూ ప్రకారం మాకు ఇస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో గత 10 సంవత్సరాలుగా మరి మెస్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైనటువంటి భోజనం అందించలేని పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వీరందరికీ కూడా నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందించాలనేటువంటి ఉద్దేశంతో మరి వీళ్ళందరికీ కూడా మెస్ ఛార్జీలు పెంచడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ఏదైతే ఫ్యాకల్టీ వీళ్ళంతా ఉన్నారో టీచర్లు కానీ ప్రిన్సిపాల్ వీళ్ళంతా మెనూను పకడ్బందీగా మెయింటైన్ చేసుకుంటూ మరి వాళ్ళ పిల్లలకు సరిపోయే విధంగా వాళ్ళకు రుచికరంగా వడ్డించాలి, రుచికరంగా వంట చేయాలి అని చెప్పడం జరిగింది. చిన్న చిన్న ఏదైతే కొంత ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది. పిల్లలు కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. కానీ తప్పకుండా వీరికి మేము పరిశీలించి ముందు మళ్ళీ 1 వీక్లో వస్తాం, ఆ చిన్న లోపాట్లు కూడా సరిదిద్దుకోమని చెప్పడం జరిగింది. పిల్లలు కూడా సంతోషంగానే ఉన్నారు. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఒకసారి మరి పిల్లల దగ్గర ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, నాణ్యత పాటిస్తున్నారా లేదా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళతో కలిసి సహపరిచి భోజనం చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం యొక్క ఏదైతే ఈరోజు మెనూను మెస్ ఛార్జీలు పెంచడం వల్ల ఈ మాత్రం క్వాలిటీ అందించడం జరుగుతూ ఉంది. గతంలో ఈ క్వాలిటీ లేని పరిస్థితి ఉండే. కాబట్టి ప్రభుత్వాన్ని తప్పకుండా అభినందిస్తూ ఏదైతే వంట మనుషులు కానీ వీళ్ళంతా కూడా ఇంకా కూడా మరి టేస్టీగా అందించమని, వీరందరికీ మన ఇంటి పిల్లలుగా కుటుంబ సభ్యులుగా చూసుకోమని, తప్పకుండా వీరి యొక్క హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోమని మరి సూచన చేయడం జరిగింది. తప్పకుండా మేము ఈ నగరంతో పాటు మా ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా చెప్తా ఉన్నాం. ఏదో ఒక సందర్భంలో వచ్చి మేము వీటితో సహకంపు భోజనం చేస్తాం. మిగతా ప్రాంతాల్లో కూడా దయచేసి మరి ప్రభుత్వం యొక్క పిల్లలందరినీ కూడా భావి భారత పౌరులు వాళ్ళకు మంచి నాణ్యమైనటువంటి పౌష్టికాహారం అందించాలనేటువంటి ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రతి ఒక్కరు కూడా పాటించాలని, ఏదైతే ఈ మెటీరియల్ సప్లై చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు సాధ్యమైనంత క్వాలిటీ మెటీరియల్ సప్లై చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే లాభం కోసం, లాభాపేక్ష కోసం నాణ్యత లోపించినట్టయితే అది పిల్లలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వారిని కూడా ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వారిని కూడా చెప్తా ఉన్నాం. ప్రభుత్వం సరిపోయేంత డబ్బు ఈరోజు ఇస్తా ఉన్నాం. దానిలో ప్రకృతి పడితే నాణ్యత లోపిస్తుంది. కాబట్టి కాంట్రాక్టర్లు కూడా చెప్తా ఉన్నాం, మంచి క్వాలిటీ మరి సరుకులు ఏదో అందించాలని చెప్పి, అదేవిధంగా వంటకు సంబంధించి కానీ ప్రిన్సిపాల్ కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి పిల్లలకు రుచికరమైనటువంటి ఆహారం అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటివరకైతే అన్ని హాస్టల్లో మంచిగా జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడైనా ఇబ్బంది కలుగుతుందా తెలుసుకోవడం కోసం రావడం జరిగింది. చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకుందని చెప్పి మరొకసారి కోరుతున్నాం.